ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానాల్లో 25వ దినానికి చేరుకున్నాము. ఆల్మోస్ట్ 2/3 మనం సులువ ప్రయాణంలో ముందుకు వచ్చాము. ఈ దినము చాలా ముఖ్యమైన అంశము ప్రజాస్వామ్యము, అంటే డెమోక్రసీ అంటారు కదా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రజాస్వామ్యం రికార్డింగ్లో ఉంది, మీరు ఇంకా జస్ట్ మ్యూట్లో పెట్టేసుకోండి ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. ఓకే. సో ఈ దినము యొక్క అంశానికి సంబంధించి మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల వరకు ఉంది. దయతో మనం ఈ దిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. అందుకనే పాటలు ఏమీ లేకుండా డైరెక్ట్గా మనం ధ్యానంలోనికి వెళ్తున్నాము. ఈ ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మనకి తెలిసిన పాట అందరికీ రాజులకు రాజు అయినయి అనే పాట ఒకసారి విని మనం ప్రారంభించాలి. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. కరుణాగల సోదరుండైన ధరణికే తెంచేనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే నాకాస పక్షులకు గోళ్ళుండేను. నక్కలకు బొరియాలుండే నాకాస పక్షులకు గోళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభుని ఎక్కడ లేకుండేను. రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరలు. త్వరపడి రండి రండి
పరమ గురుని యొద్దకు మీరలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరుమాడెన్నడు దూరము రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింక రాజెవరును లేరని రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి. మనం ఇప్పుడు విన్న ఈ పాటలో కరుణగల సోదరుండై ఈయన ధరణికి ఏతించినయ్యా. మరి యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి ఏతించి వచ్చారు. ఆయనను స్థిరముగా కుదురుగా ఆయన్ని నమ్ముకుంటే మనకు పరలోక రాజ్యం ఇస్తారని అక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఆయన వచ్చింది మనల్ని రక్షించటానికి. ఆయన నమ్ముకుంటే మనకి పరలోక రాజ్యం ఇస్తానని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. 3వ చరణంలో అపహాసములు చేయొచ్చు. ఇక్కడ చూశారు కదా పక్కన ఈ సైనికులు ఆయన్ని ఎలా చేస్తున్నారు. ఇదనం మనం మరి ధ్యానం చేయబోయేది ఈ అపహాసముల గురించి. ఆయనపై నుమియొచ్చు ఉమ్మి వేశాడు ఒకడు. మరి ఆ కృపమాలిన అస్సల కఠినులైన ఈ సైనికులందరూ ఆయనను మరి దవడ మీద ఎడా పెడ కొట్టి ఆయనను అపహసించారు. కరమునందొక్కరిల్లు పుడకను దిరముగా నుడిచివారలు ధరణి ప్రతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచు వారు మ్రొక్కిరి గేలి చేశారు. మరి ఈ దినం దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం ధ్యానించనేన్నాము. అయితే ఇంకో పాట కూడా ఉంది, కానీ నేను పెడతలేదు, ఇమ్మానుయేలు రక్తం. ఈ దినం మరి మన ముందు వెళ్ళే ముందు పాత నిబంధన గ్రంథం నుంచి యెహోషువ 2వ అధ్యాయము 19-24 కేవలం వచనాలు చదువుకొని మనం వెళ్దాం. ఇందులో వారు నిర్దోషులు అని మరి తెలియజేయబడుతుంది. నీ ఇంటి ద్వారములలో నుండి వెలుపలకు వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషుల మగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే కాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు ద్వారమునకు కిటికీకి కట్టెను. తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతటను వారిని వెతికిరి గాని వారు కనపడలేదు. ఇది మరి పాత నిబంధన గ్రంథం నుంచి ఈ దినానికి ఇవ్వబడిన ఏర్పాటు చేయబడిన వాక్య భాగము. కాబట్టి మనం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగంలోనికి వెళ్దాము. ఇది మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 21-26 వచనాలు. ఈ దిన వాక్య భాగానికి సంబంధించిన టైటిల్ ఏంటంటే, మెయిన్ టైటిల్ ప్రజాస్వామ్యము, డెమోక్రసీ. ఈ రోజుల్లో మరి డెమోక్రసీలో ఉన్న మనము మరి చాలామంది థియోక్రసీని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటంటే పోపుల కాలం నాటి థియోక్రసీని 21వ శతాబ్దంలో కూడా మనము మరి మత సంస్కరణ జరిగినప్పటికీ ప్రజాస్వామ్యం లేకుండా పోపుల పరిపాలనను అనుసరించి
థియోక్రసీనే అనగా పోపు చెప్పినదే వేదము అన్న పద్ధతిలో ఇంకా కంటిన్యూ చేస్తున్నారు చాలా క్రైస్తవ సమాజముల్లో. అయితే యేసుక్రీస్తులో మనకందరికీ స్వాతంత్ర్యం వచ్చింది. మనమందరము విమోచించబడ్డాం. పోపు చెప్పింది వేదం అనే రోజులు పోయినాయి. మనమందరము మార్టిన్ లూథర్ ద్వారా థియోక్రసీ నుంచి డెమోక్రసీకి వచ్చి ఉన్నాం. ఈ దినం యొక్క టాపిక్ ప్రజాస్వామ్యం అనగా డెమోక్రసీ. అయితే ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 21 నుంచి 26 వచనాల్లో బరబ్బాన క్రీస్తున, ఇక్కడ పనిష్మెంట్, ఈ జడ్జిమెంట్లో ఎవరిని విడుదల చేయాలి, బరబ్బాన క్రీస్తున అని ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. అది మనం ఈ దినం ధ్యానించిన విన్నాం. ఇక్కడ ఆ అధిపతి ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నందున గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. అప్పుడు అతడు మీరు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఇదిను మరి ప్రభునికి ఆ రాత్రి వారు సన్హెడ్రిన్ సభ జరిగింది. ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అంతా కోర్టు చుట్టూ తిప్పుతూ హేరోదు రాజు దగ్గర తీసుకెళ్లారు. ముందు అన్నా దగ్గర తీసుకెళ్లారు. అన్నా నేను అధికారంలో లేను, కైప దగ్గర తీసుకెళ్ళమన్నాడు. కైప ఏమన్నాడు, నేను ప్రధాన యాజకుడినే కానీ శిక్ష అమలు చేయటానికి, శిక్ష విధించడానికి నాకు అధికారము లేదు. కోర్టులో ఈ కేసు డీల్ చేయాలి అన్నప్పుడు సన్హెడ్రిన్ సభ మరి వారు కూడుకొని 72 మంది ఉండే సన్హెడ్రిన్ సభలో కోరం అంటారు. కోరం అంటే 2/3 వంతు ఉంటేనే కానీ ఆ యొక్క ప్రతిపాదనలు అమల్లోకి రావు. ఆ నైట్ వీరందరూ అసలు నైట్ సన్హెడ్రిన్ సభ అనేదే జరగదు. ఈ ప్రత్యేకంగా అన్ని రూల్స్ని అధిగమించి ఆ రాత్రి సన్హెడ్రిన్ సభ ఏర్పాటు చేశారు. తర్వాత మరి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు అసలు డే టైంలో తప్పితే నైట్ టైం ఎప్పుడు కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయరు. అయితే మరి వీరి యొక్క ప్రెజర్ తట్టుకోలేక ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పిలాతు దగ్గర తీసుకెళ్తే పిలాతు ఏమన్నాడు, ఇతను గలిలీయుడు కాబట్టి మరి హేరోదు రాజు దగ్గర తీసుకెళ్ళండి. గలిలయ ప్రాంతాన్ని పరిపాలించేది హేరోదు, ఆయన ఇక్కడే ఉన్నాడు, యెరూషలేంలోనే ఉన్నాడు అని ఆయన దగ్గరికి పంపిస్తే హేరోదు మరి అప్పట్లో యోహాను తల ఛేదించిన తర్వాత ఆయనకు మరి ఇంకేమి చేయటానికి ఇష్టం లేక తిరిగి ఇది పిలాతు డిసైడ్ చేస్తాడనేసి పిలాతు దగ్గరికి పంపించారు. ఇప్పుడు పిలాతు దగ్గర యేసు ప్రభుకు మరి ఏమి చెయ్యాలి, బరబ్బాని విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలా అనే ఈ యొక్క మరి కాన్ఫ్లిక్ట్లో ఇక్కడ ఉంది. ప్రజలందరూ మరి యేసును సిలువ వేయాలని, బరబ్బాని విడుదల చేయాలని. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ డే రోజున కానీ కువైట్లో నేషనల్ డే సందర్భంగా మరి ఆ దేశపు రాజులు లేదా ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్స్ ఎవరికైనా క్షమాభిక్ష పెట్టి ఖైదీల్ని విడుదల చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ పస్కా పండుగ దినాన్న మరి ఖైదీలను ఎవరినైనా ఒకరిద్దరిని విడుదల చేసే ఆచారం ఈ రోమీలకు కూడా ఉన్నది. ఎందుకంటే ఆ యూదా దేశంలో పస్కా పండుగ సందర్భంగా గవర్నమెంట్ వీళ్ళదైనా మరి అక్కడ ఉన్నదంతా యూదులది కాబట్టి యూదుల పండగ సందర్భంగా
వారికి ఒక చిన్న బిస్కెట్ కింద మరి ఖైదీలను ఎవరో ఒకరిని విడుదల చేసే హక్కు పిలాతుకుంది. ఇప్పుడు ఆ హక్కుతో అతను నేను యేసును విడుదల చేస్తానంటే నో 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 మాకు బరబ్బాయే కావాలనేసి వారు కోరారు. ఇక మిగిలిన విషయాలు మనం చూద్దాం. కొద్ది రోజుల క్రితం వారు మరి యేసు ప్రభు జయోత్సాహంతో యెరూషలేమును ప్రవేశిస్తున్నప్పుడు దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అని జయజయలు పలికారు. ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక, మెస్సియా, రాజులకు రాజు, యూదుల రాజు అని ఆయన్ని ఎంతగానో కీర్తించారు. ఆ గుంపులో అనేక మంది ఉన్నారు. వేషధారులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ఆయన్ని కొనియాడేవారు ఉన్నారు, మరి కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారు ఆయన కంటే హంతకుడిని ఇష్టపడ్డారు. అప్పుడేమో జేజేలు కొట్టారు, ఇప్పుడేమో ఈయన కంటే హంతకుడిని రిలీజ్ చేయడానికి వీరు కోరుకుంటున్నారు. అంటే మానవ జీవితంలోని గొప్ప ప్రశ్న ఏంటంటే దానికి మనం ఎలా సమాధానం చెప్తామో అది మన విధిని నిర్ణయిస్తుంది. వారి కేకలే గెలిచెను. ఈ రోజుల్లో మరి న్యాయం జరగట్లేదు ఎక్కడ కూడా. అన్యాయపు తీర్పు. అతడు అన్యాయంగా దౌర్జన్యము నొందెను. నిన్నటి వాక్యం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆ విధంగా మరి ఈరోజు పరిస్థితులు ఎక్కడ చూసినా సరే అధికారము ఎవరికైతే ఉందో వారి యొక్క అన్యాయపు తీర్పు, అన్యాయాలకు ఎక్కువ తావు ఉంటుంది. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో భయంకరమైన పాలిటిక్స్, క్రైస్తవ సమాజాల్లో, సంఘాల్లో భయంకరమైన పాలిటిక్స్, న్యాయమునకు మరి కరువైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మరి వారు యేసుని కంటే హంతకుణ్ణి ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో అందరూ ఏది కావాలంటే అదే చేస్తున్నారు. అందుకనే వాక్యంలోనికి వెళ్తే ఈ రోజుల్లో మరి వాక్యాన్ని వాక్యంగా చెప్పిన వాళ్ళకి గౌరవం లేదు, వారికి ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకంటే అందరూ కూడా దురద చెవులు వేసుకుని పొడుపు కథలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే ప్రసంగాలు వినటకు వారి చెవులు దురద చెవులు. అయితే మనం వాక్యాన్ని వేరే వ్యక్తితో మిళితం చేయకోకుండా వాక్యాన్ని వాక్యంగా మనము వినాలి, బోధించాలి. అంతేగాని అవన్నిటితోటి కలిపినప్పుడు వాక్యం డిజాల్వ్ అయిపోద్ది, సాంద్రత తగ్గిపోతుంది. అందుచేత దురద చెవులు వేసుకొని కాకుండా మనము వాక్యాన్ని వాక్యంగా ధ్యానించాలి. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 46వ వచనంలో ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఇలా కేక వేసేటప్పటికి అక్కడున్న ఆ సైనికులు, యూదులు అందరూ ఏమనుకున్నారంటే ఇతడు ఏలియాని పిలుస్తున్నాడు, ఇది హెల్ప్ కోసం, సిలువ మించి దించేస్తానికి అనేసి వారు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. యేసు ప్రభు మరి ఈ సిలువ వేసే సమయం వరకు దీనికి ఈ ప్రశ్నకు ఎప్పుడూ సమాధానము ఇవ్వబడలేదు, మరియు ఎప్పటికీ సమాధానము ఇవ్వబడదు. ఎందుకంటే ఆయన పాపరహితుడు. పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అయితే ఇక్కడ మరి నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచితివి అనే దానికి చాలా లోతైన అర్థం ఉంది. ఎట్లా అంటే మొన్న నేను మీకు చెప్పాను, మనం ఎక్కడికన్నా ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం వెనక్కి రాలేము, ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు వెళ్ళినప్పుడు మరలా మనము వెళ్ళబోయే దేశంలో ల్యాండ్ అయ్యి బయటకు వచ్చే వరకు మనము ఆ దేశానికి చెందము, ఈ దేశానికి
చెందము. మధ్యలో ఏమైనా అవ్వచ్చు. ఇక్కడ యేసు ప్రభు కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది. అనగా మానవ రూపంలో ఆయన మన కొరకు పస్కా బలి పశువుగా, పాపరహితుడుగా, పాపం లేనివాడుగా, పస్కా బలి పశువుగా సిలువలో బలి ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి మానవునిగా మానవుడిగా ఉండే ఫీలింగ్స్ కానీ, బాధలు కానీ అన్నీ పొందటానికి రక్తమాంసములతో ఈ లోకంలోనికి మరి మరియ గర్భమున ఉదయించాడు. ఆయన ఇప్పుడు మరి సిలువలో చేయబోయే ఈ యొక్క త్యాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మొదటి నాలుగో మాట ఇది. మొదటి 3 మాటలు ఒకటేమో పబ్లిక్ని అడ్రస్ చేసి తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు అన్నాడు. రెండవదేమో మరి తల్లిని చూచి అంత బాధలో కూడా తల్లి రెస్పాన్సిబిలిటీని యోహానుకి అప్పగించాడు. ఈ విధంగా మరి మూడవది ఒకటి ఉంది. అది చెప్పిన తర్వాత నాలుగవది నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి అన్నారు. అనగా అక్కడికి ఏమైందంటే మొదటి 3 మాటలు చెప్పిన తర్వాత టైం దగ్గరికి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మొదటి 3 మాటలకి ఒక్కొక్క మాటకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. చివరి 4 మాటలకి గ్యాప్ తక్కువ ఉంటుంది. మరి మొదటి మాటలోనేమో ప్రజలను ఉద్దేశించి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించమన్నాడు. రెండవ మాటలో పక్కనున్న ఖైదీకి నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావని అతనికి రక్షణను మరి ప్రకటించారు ప్రభు. ఇక్కడ మనం చూస్తే మరి 3వ మాటలో ఆయన తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీని మరి అక్కడ అప్పగించాడు యోహానుకు. ఆ విధంగా చేసిన తర్వాత మొదటి 3 మాటలు అయిపోయినాయి. ఒకటి ప్రజలకు, ఒకటి ప్రక్కనున్న దొంగకు, ఇంకొకటి తల్లికి. ఇప్పుడు 4వ మాట వచ్చేటప్పటికి 4, 5, 6, 7 ఈ 4 మాటలకి గ్యాప్ చాలా తక్కువ. ఎందుకనగా ఆ టైం దగ్గర పడినప్పుడు 3 గంటలు అయిందన్నారు. ఆయనను సిలువ వేసింది సుమారుగా 12 గంటలకు. ఇప్పుడు సమయం 3 గంటలు అయినప్పుడు ఆయన నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి అని చెప్తున్నారు. అనగా తండ్రిగా ఎంతసేపు ఆయన దైవ కుమారుడిగా ఉన్నారు ఈ లోకంలో. ఆ దైవత్వం ఆయనలో నుంచి విడిపోయే సమయం ఆసన్నమైంది 3 గంటల ప్రాంతంలో. ఎందుకనగా ఆయన దైవ కుమారుడుగా ఉంటే మరణించరు. మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవ స్వరూపముగా మానవుడిగా చనిపోవలసి ఉన్నది. ఆ తదుపరి మరలా ఆయన తిరిగి లేస్తారు, పునరుద్ధానం. ఎందుకనగా మొదటి ఆదాము పాపము ద్వారా మరణము సంభవించి మరణిస్తే రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా యేసు ప్రభు మరణం అనే ముళ్ళను విరిచి మరణం మీద విజయం సాధించి ఆయన తిరిగి లేచాడు. అందు నిమిత్తమై ఆయన మరణించవలసి ఉన్నది కాబట్టి ఆయన మరణించటానికి ఇప్పుడు మనం చూడండి, హాస్పిటల్లో ఒక్కొక్కసారి ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ పెడతారు, లేకపోతే డ్రిప్ ఎక్కిస్తూ ఉంటారు. ఆ ఆక్సిజన్ పీకేసామనుకోండి, డిటాచ్ చేస్తామనుకోండి, ఆ పేషెంట్ చచ్చిపోతాడు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి తనకున్న ఆ దైవత్వానికి సంబంధించిన లింక్ తెగిపోయే సమయం వచ్చింది. అది డీలింక్ అయిపోతుంది, కట్ అయిపోతుంది, పవర్ కట్ అయిపోతుంది. ఇంటర్నెట్ పవర్లని తండ్రి యొక్క మరి ఆ లింక్ కట్ అయిపోతున్నప్పుడు అది భరించలేక, తట్టుకోలేక నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. ఎందుకంటే ఆయన చనిపోవాలంటే తండ్రి ఆయన చేయి విడిస్తేనే కానీ చనిపోడు. మనము కూడా చనిపోవాలంటే మన గుండెన్నా అయిపోవాలి, లేదా మన శ్వాసన్నా ఇదైపోతుంది. ఆ విధంగా ఆయన తండ్రి ఆ చెయ్యిని విడిచేసినప్పుడు అది తట్టుకోలేక నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అనేసి ఆయన చెప్తున్నారు.
అప్పుడు ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి, సమాప్తమైందని చెప్పి ఆయన వెంటనే మరి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ఇక్కడ పిలాతు ఆయనను విడిచిపెట్టవలనని చాలా ట్రై చేశాడు, తలంచాడు. కానీ అతని బలహీనమైన స్వభావమునకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, నాయకులు కొన్ని మంచి పనులు చేయాలన్నా సరే, ఆ చుట్టూ ఉన్న గ్యాంగ్ ఉంటుంది చూసారా? పనికిరాని గ్యాంగు. ఆ గ్యాంగ్ వలన లేతే ప్రజల యొక్క మరి ఫోర్స్ వలన ఎక్కువ మంది ఏది కోరితే అదే చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నాయకుడిగా మరి వారి అభీష్టాన్ని నెరవేర్చవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా మరి అతని బలహీనమైన స్వభావమునకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నది. అందుచేత మరి అతడు జనసమూహం ముందు చేతులు కడిగేసుకుని ఈ నిరపరాధి రక్తంతో నాకేమి సంబంధము లేదు అని చెప్పి, ఇది ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేక విషయంలో నిర్దోషిత్వమును మరి చూపించుటకు ఇది ఒక ఆచారం. ఇప్పుడు మనం కూడా ఏదన్నా ఆ, కొన్ని కొన్ని విషయాల్లో నాకు సంబంధం లేదని చెప్పడానికి చేతులు కడిగేసుకుంటారు. లేదా మా ఇంట్లో చేయి కడగవేటి నువ్వు అంటారు. ఏది భోజనం చేయవేటి అంటానికి. భోజనం చేస్తే వారితో మనకి సంబంధం అంటే ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు. ఇక్కడ ఈయన నిర్దోషిత్వాన్ని చూపించుకోవటం కోసం ఇది ఒక ఆచారం. అందుకనే ఇది ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో దానికి వివరాలన్నీ వ్రాయబడి ఉన్నవి. దీనికి సంబంధించి కీర్తనలు 26వ అధ్యాయము 6వ వచనంలో, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది. ఈ శ్రమల కాల ధ్యానాలకి సంబంధించి 33 ప్రవచనములు, వాటి నెరవేర్పులు ఉన్నవి. అవి నేను తయారు చేస్తున్నాను. ఈ వారం చివరికి అవి మీకు పరిశుద్ధ వారంలో వెళ్ళక మునుపు ఆ లిస్ట్ మీకు ఇస్తాను. ప్రవచనము ఏ సంవత్సరంలో, క్రీస్తుకు పూర్వం ఎప్పుడు అది ప్రవచించబడింది, ఏ ప్రవక్త దాన్ని ప్రవచించాడు, దాని నెరవేర్పు ఇక్కడ ఎలా జరిగింది ఈ శ్రమల ధ్యానాల్లో, శిలువ సమయంలో, ఇవన్నీ కూడా నేను 33 ప్రవచనాలు, వాటి నెరవేర్పులు మీకు నేను త్వరలో మరి PDF ఫార్మేట్లో మీకు అందిస్తాను. మీరు అవన్నీ పరిశుద్ధ వారంలోకి వెళ్ళక మునుపు జాగ్రత్తగా చదువుకోండి. పిలాతు తన యేసు మరణమును నివారించుటకు సాయుధ భక్తులను కలిగి ఉండను. అతని దగ్గర బౌన్సర్స్ ఉన్నారు, బాడీగార్డ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకవేళ అతను నేను యేసుని సిలువకు అప్పగించను, ఆయన రిలీజ్ చేసేస్తానని చెప్పి అతను మరి డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ అతడు వారిని ఉపయోగించలేదు. కాబట్టి అతడు క్షమించరాని వాడు. ఆయన మరణమునకు యూదులు త్వరగా పూర్తి బాధ్యతను స్వీకరించారు. అటువంటి నేరమునకు మేము శిక్షను అంగీకరించుచున్నాము. అది మాపై మరియు మా పిల్లలపై ఉండునుగాక అనేసి వారు మరి ఏదో మనకి భారతదేశ పురాణాల్లో ఉంటది కదా, ఎవరో అతని చెయ్యి అతని మీదే పెట్టుకున్నాడంట. అంటే ఎవరి మీద చెయ్యి పెడితే వాళ్ళు నాశనం అయిపోతారు అని ఆ హిందూ దేవుడి దగ్గర ఏదో ఒకరు తీసుకుంటే, అప్పుడు అదే దేవుడు మళ్ళీ వాడి మీద పెడతాడనేసి వీడికి ఒకసారి నీ చెయ్యి నీ నెత్తి మీద పెట్టుకో అనేసి ఆ విధంగా అతన్ని మరి నాశనం చేసేసారు. ఇక్కడ పిలాతు ఈ నీతిమంతుని రక్తంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు, నేను నిరపరాధిని అని చేతులు ఆచార ప్రకారంగా కడుక్కున్నాడు. ఎందుకంటే వీరు మాకు బరబ్బానే విడుదల చేయి, యేసును సిలువేయాలన్నప్పుడు ఆయన ఎప్పుడైతే చేతులు కడుక్కున్నాడో వీళ్ళు ఏమన్నారంటే, ఆ యేసును సిలువ వేసే బాధ్యత పూర్తిగా ఆయన మరణానికి మేము
బాధ్యులము. అందుచేత ఆ రక్తము వలనైనా ఆ పాపము, ఆ దోషము మాపై, మా పిల్లలపై ఉండును గాక. ఈ విషయం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. వారు యేసుప్రభుని సిలువ వేసినప్పుడు మరి ఆ నిరపరాధి రక్తము వల్ల వచ్చు దోషము మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాకని వాళ్ళే శపించుకున్నారు. అందుచేత 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేమును సర్వనాశనం చేశాడు. 5,00,000 మంది యూదులను మరి మేకలను కోసినట్టు కట్ చేసేసేసాడు. అది మీకు చూపించాను ఆ వీడియో. ఆ తర్వాత వారందరూ కూడా స్టేట్‌లెస్ పీపుల్ అయిపోయి అన్ని దేశాలకి చెదిరిపోయారు. ప్రపంచమంతా వారు చెదిరిపోయారు. మరి ఆ సమయంలో యేసు ప్రభు సిలువ వేయబడుచున్న ఆ సమయంలో జరిగిన ఈ సంఘటన బట్టి ప్రపంచ దేశాలన్నిటికి ఈ యూదులు మరి చెదిరిపోయారు. అందులో కొంతమంది భారతదేశానికి కూడా వచ్చారు. వారు వచ్చి అక్కడ సెటిల్ అయిపోయినప్పుడు తోమ మరి ఆఫ్ఘనిస్తాన్ ముందుగా వెళ్ళి అక్కడ కొంతమందిని ప్రభువులోనికి నడిపించి 10 సంవత్సరములు అక్కడ పనిచేసి 52వ సంవత్సరంలో మరి ఆయన కేరళ ప్రాంతంకి వచ్చి మార్తోమా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన మొట్టమొదటిగా యూదుల్ని కనుగొన్నాడు. ఆ యూదులు ఎవరంటే ఈ మా పైన, మా పిల్లల పైన ఈ దోషం ఉండును గాక అన్నప్పుడు వారు అక్కడి నుంచి చెదిరిపోయి ఈ టైటస్ చక్రవర్తి వస్తాడు, అతని నాశనం, ఈ రోమిల గొడవలకి వారు అక్కడి నుంచి పారిపోయి హిందూ దేశం మన భారతదేశానికి వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. అప్పుడు మరి తోమ మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అనేసి వాళ్ళ ద్వారా తన యొక్క సువార్తను ప్రారంభించాడు. అందుకనే మరి ఇస్రాయెల్ దేశం యొక్క కాన్స్టిట్యూషన్‌లో వారు భారతదేశాన్ని అక్నాలెడ్జ్ చేస్తూ మాకు యూదులను మీరు చేరదీసి మీరు అనుగ్రహించిన ఆ హాస్పిటాలిటీని బట్టి, వారికి సహాయపడిన విధానాన్ని బట్టి, కోఆర్డినేట్ చేసిన విధానాన్ని బట్టి మేము భారతదేశ పౌరులందరికీ కృతజ్ఞులము అని ఇస్రాయేల్ దేశం యొక్క కాన్స్టిట్యూషన్‌లో వారు మెన్షన్ చేశారు. మనం ఎవరన్నా చదువుకోవచ్చు అది కావాల్సితే. అంటే చరిత్ర అప్పటి నుంచి ఉన్నది. అందుచేత ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన వారందరూ కూడా ప్రపంచమంతా చెదిరిపోయారు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే ఒక రోజు మరి రోజు ఆయన బేతనీ నుంచి యెరూషలేము నుంచి బేతనీకి వెళ్తూ మంగళవారం రోజున పరిశుద్ధ వారంలోని మంగళవారం రోజున ఆ సోమవారం రోజున మరి ఆయన ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అది గుబురుగా ఉంది కానీ అందులో కాయలేమీ లేవు. అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు, లేదా మరి పైకేమో గాంభీర్యంగా ఉన్నారు కానీ సరుకు లేదు. అది వేషధారులకు గుర్తు. అందుచేత ప్రభు ఆ చెట్టును శపించాడు. మరలా తిరిగి వచ్చేటప్పటికి అది మరి ఆ చెట్టు ఎండిపోయి ఉంది. అప్పుడు శిష్యులకు ఆయన అంజూరపు చెట్టును ఉద్దేశించి అంజూరపు చెట్టు చిగిర్చు సమయము ఆసన్నమైనది అని ఆయన అది ఉపమాన రీతిగా చెప్తూ దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం ఏం చెప్పారంటే చెదిరిపోయిన యూదులు అంజూరపు చెట్టు చిగిర్చినప్పుడు తిరిగి మరలా యెరూషలేమునకు వత్తురు. అనగా అంజూరపు చెట్టు చిగుర్చటం అనేది యేసు ప్రభుని యొక్క రాకడకు గుర్తు. ఆయన రాకడ ముందు ఈ మొదటి శతాబ్దంలో చెదిరిపోయిన యూదులందరూ కూడా తిరిగి యెరూషలేములకు వస్తారు అని ఆ ఆత్మీయ అర్థాన్ని చక్కగా ఆయన వివరించారు. మరి ఆ రోజున చెదిరిపోయిన యూదులందరూ అనేక దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఆ యూదులందరూ కూడా తిరిగి వారి దేశానికి రావటం కొరకు 2వ ప్రపంచ యుద్ధంలో మరి యూదులకున్న జ్ఞానంతో వారు ఆటం బాంబుని తయారు చేసి అమెరికాకి ఇచ్చి ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది అన్నప్పుడు జపాన్ మీద ఆ ఆటం బాంబుని ప్రయోగించి సక్సెస్ఫుల్గా మరి వారు యుద్ధంలో గెలిచారు.
అప్పుడు వారు అమెరికా వారితోటి చేసిన కండిషన్ ఏంటంటే, ఇది మీరు ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవుతారు. అయితే మాకు మా దేశమును తిరిగి ఇవ్వవలెను. ఇస్రాయేల్‌ను ఒక దేశంగా మీరు గుర్తించవలెను అన్నప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత 1948వ సంవత్సరంలో ఇస్రాయేలు ఒక దేశంగా ఏర్పడింది. అప్పటినుంచి మరి ఈ పాలస్తీనా, ఇస్రాయేల్‌కి మధ్యన అనేక గొడవలు, యుద్ధాలు ఉన్నాయి. కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారు యుద్ధాలు చేస్తున్నారు. నేను ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ యూదుడు చెప్తున్నాడు, గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ హి ఈస్ డూయింగ్ ద వార్. యుద్ధము యెహోవాదే అని మనం చెప్తున్నాం కదా! అదేదో అక్కడ ఆయన వారి తరపున చేశాడు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మా పక్షాన యుద్ధం చేస్తున్నాడని అక్కడ పౌరులందరూ చెప్పారు. మరి చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నిటిని వారు ఒక్క చిన్న దేశము, ఈస్ట్ గోదావరి అంత కూడా ఉండదది. వారు దడదడలాడిస్తూ అందరినీ భయపెడుతున్నారంటే మరి దేవుని శక్తి వారికి ఉందని మనం గమనించగలం. ఇప్పుడు ఆ విధంగా ఏర్పడిన ఈ ఇజ్రాయెల్ దేశానికి మరి DNA ద్వారా ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్నారో ఆ యూదులందరూ తిరిగి వాళ్ళ హోమ్ కంట్రీకి వచ్చేస్తున్నారు. కేవలం DNA ద్వారా అతడు యూదుడు అని కనుగొంటే చాలు. వారి కొరకు మరి సెపరేట్‌గా అకామిడేషన్ ఇవన్నీ కూడా ఆ దేశము అరేంజ్ చేస్తుంది. ఎందుకంటే చెదిరిపోయిన యూదులందరూ కూడా తిరిగి మరి ఇస్రాయేల్ దేశంలో యెరూషలేములో వారు గ్యాదర్ అవుతారు. ఒకప్పుడు టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు మరి చెదిరిపోయి నాశనం అయిపోయిన యెరూషలేము ఇప్పుడు యూదులందరూ తిరిగి వారి ఇంటికి వస్తారు. అంజూరపు చెట్టు చిగుర్చు సమయమైంది. యేసు ప్రభుని యొక్క రాకడ సమీపంగా ఉందనేసి మరి శిష్యులతో ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు, నీ రాకడకు నీ రాజ్యం ఎప్పుడొస్తది ప్రభువా చెప్పు అన్నప్పుడు, ఇయన్నీ జరిగితేనే గాని నా రాజ్యము రాదు. అందులో భూకంపాలున్నాయి. మరి శాటిలైట్ మూవ్‌మెంట్స్, ఈ యొక్క గ్రహాల మూవ్‌మెంటు, అవి కక్షలు తప్పటం, సూర్యుడు కాంతి విహీనుడవటం, చంద్రుడు ఎర్రగా అవటం, ఇవన్నీ మనం చూస్తున్నాము. అంతేకాకుండా సునామీలు, మరి మొన్న థాయిలాండ్‌లో, మరి బర్మాలో, మయన్మార్‌లో వచ్చిన భూకంపాలు, ఇవన్నీ కూడా ఇంకనూ అనేకమైనవి. ప్రజలు నా నిమిత్తమున మిమ్మును హింసింతురు. నా నామమున మిమ్మల్ని హింసింతురు. మనం చూస్తున్నాం. ఈ రోజున క్రైస్తవుల మీద జరిగే అత్యాచారాలన్నీ మనము చూస్తున్నాం. పెర్సిక్యూషన్స్ ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవుల్ని హతమారుస్తున్నారు. ఇవన్నీ రెండవ రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఇవన్నీ జరిగితేనే గాని మరి దేవుని రాకడ రాదు అని ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని తన శిష్యులకు మరి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు అదే రకమైన మరియు అంతకంటే దారుణమైన శిక్షను అనుభవించారు. ఎవరు? రోమన్లు ఇచ్చే ఈ శిక్షణ. ఎందుకనగా రోమన్లు వారిని చాలా సంఖ్యలో సిలువ వేసిరి ఈ యూదుల్ని. ఇక వేయటానికి సిలువలు లేదా స్థలము కూడా లేదు. కరోనా టైంలో మరి బరియల్ గ్రౌండ్స్‌లో పాతి పెట్టే స్థలం కూడా లేకుండా మ్యాసివ్‌గా అందరినీ సమాధులకి చేసేసారు. మ్యాసివ్ బరియల్ అని చెప్తుంటాం. వందల కొలిది ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి ఒక్కసారే అక్కడ మరి భూమిని మట్టితో కప్పారు. కొన్ని వందల మంది శవాలను ఒక్కచోటే పడేసి, స్థలము లేదు. ఇక సిలువ వేయటానికి రోజుకి 500 మందిని సిలువ వేసేవారట కొరడాలతో కొట్టి. ఇక్కడ లూకా సువార్తలో మనకి 21వ అధ్యాయం 20-24 వచనాల మధ్యన ఉంది. రోజుకు 500 మంది వరకు కొరడాలతో కొట్టబడిరి మరియు సిలువ వేయబడిరి. వారి పిల్లలు యుగములుగా అన్ని దేశములలో చెప్పలేని బాధలను అనుభవించిరి. వారు ఇంకా భూమిపై ఎన్నడూ లేనంత లేదా ఎప్పటికీ ఉండని అత్యంత కష్ట సమయము అనుభవించవలసి ఉన్నది. ఎందుకంటే
ఈ నీతిమంతుని యొక్క రక్తము మా మీదను మా పిల్లల మీద ఆ దోషం ఉండును గాక అని వారు శపించుకున్నందుకు వారికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. నేను పోలాండ్ దేశాన్ని మరి విజిట్ చేసినప్పుడు అక్కడ నాజీ అనే ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ యూదుల్ని హిట్లరు ఒక రైల్వే బోగీలో గూడ్స్ బోగీలు ఉంటాయి చూసారా, అందులో అందరినీ ఎక్కించేశాడు ఒకళ్ళ మీద ఒకళ్ళని. వాళ్ళు ఏమనుకున్నారు, వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారేమో, అన్నమాన్లో వదిలేసినట్టు అనుకుని అందరు ఎక్కితే వారందరూ అందులోనే ఒకరి మీద ఒకరుండి ఆ బోగీలోనే చనిపోయారు. కొంతమందిని అతడు మరి గ్యాస్ ఛాంబర్లో వేసి హతమార్చాడు. నేను ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క 2 మీటర్ దూరాల్లో ఒక్కొక్క కుర్చీ లాంటివి ఉన్నాయి. ఒక్కొక్క కుర్చీ 10,000 మంది యూదుల్ని రోజుకి హిట్లర్ ఉరి తీసేవాడట. ఆ 10,000 మంది యూదులకు చిహ్నంగా అక్కడ ఒక కుర్చీ ఏర్పాటు చేశారు. అలాగ అనేకమైన కుర్చీలు అక్కడ వారు వేశారు. అవేంటంటే ఆ రోజు ప్రతి దినము 10,000 మంది యూదుల్ని ఉరి తీస్తూ ఉండేవారట. ఇక్కడ రోజుకు 500 మందిని కొరడాలతో కొట్టబడిరి మరియు సిలువ వేయబడిరి. అంత భయంకరంగా చిన్న బిడ్డల్ని పిల్లల్ని చల్లటి వేడి నీళ్ళు వాళ్ళ మీదేసి వేడి నీటిలో ముంచి మళ్ళీ ఐస్ లాంటి నీళ్లలో పెట్టి ఎంజాయ్ చేసినటువంటి క్రూరుడు హిట్లర్. ఒకప్పుడు మరి ఈ రోమీల పరిపాలనలో వారు అంత క్రూరంగా ఉండేవారు. ఇప్పుడు మరి జర్మనీ హిట్లర్ కూడా అదే క్రూరమైన పనులు చేశాడు. గ్యాస్ ఛాంబర్లో అందరినీ వేసి చంపేశాడు. పేపర్ కటింగ్ మిషన్లో కొంతమందిని యూదులు పడుకోబెట్టి కట్ చేసేస్తాడు. ఈ కష్టాలన్నీ చెప్పలేని బాధలను అనుభవించారు అన్ని దేశములలో. ఒక దేశంలోనే కాదు, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని రానివ్వలేదు. ఒక భారతదేశంలో మాత్రం వాళ్ళని మంచిగా చూశారు. అందుకనే మన భారతదేశం అంటే ఇజ్రాయెల్ దేశానికి చాలా గౌరవము, ఇష్టము. ఎందుకంటే వారిని ఎంతగానో మనం చేర్చుకున్నాం కాబట్టి. అన్ని కష్టాలు వీరు ప్రపంచం అంతా కూడా వెళ్ళి పడ్డారు. అందుచేత అంజూరపు చెట్టు చిగురించే సమయం ఏర్పడింది. ఇటువంటి కఠినమైన శారీరక శిక్ష కోసం రోమన్లో ఉపయోగించే మరి కొరడా దెబ్బ. ఎందుకంటే ఫిజికల్గా, శారీరకంగా చాలా కఠినమైన శిక్ష విధించడానికి వారు యూజ్ చేసేది కొరడా దెబ్బ. ఆ కొరడా దెబ్బ ఎంత భయంకరంగా బాధాకరంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు. మనల్ని ఏమంటారంటే పల్లెటూరులో కౌశికర్ర అంటారు కదా, ఇది గేదెల్ని ఆవుల్ని తోలే కర్ర. అది చివర చాలా చురుక్కుమని గట్టిగా ఉంటుంది. పశువుకే సెన్సిటివ్గా ఉండే కర్ర అది. ఇక్కడ మరి ఆ కొరడా దెబ్బ మరింత బాధాకరంగా ప్రభావవంతంగా ఉండటానికి వారు ఆ కొరడా చివర దాదాపు 1 డజను 12 తోలు త్రాడులు, 2 చివరల ముళ్ళతో కూడిన ఎముక లేదా లోహపు ముక్కలు ఉన్న హ్యాండిల్ ఇందులో ఉన్నది. అంటే ఒక కొరడా దెబ్బ కొడితే 12 తాళ్ళు వెళ్ళి ఆ కొట్టబడిన చోట తగులుతాయి. ఒక్కొక్క తాడుకి మరలా 2 చివర్లో ముళ్ళుతో, అంటే మొత్తం 24 ముళ్ళు ఒక్కసారి కొరడా చెల్లంది అని మనం పాడుతున్నాం. ఎంత బాధగా ఉంటుందంటే అది అంత బాధగా ఉంటుంది. బాధితుడిని ఒక స్తంభమునకు కట్టి ఆ దెబ్బలను నగ్నముగా ఉన్న వీపుపై మరియు నడుములకు, కొన్నిసార్లు ముఖము మరియు ప్రేగులకు వేసిరి. ప్రతి దెబ్బతో మాంసం అనేక చోట్ల కోయబడినది. ఆ కొరడ దెబ్బ కొడతనంటే మరి 12 తోళ్ళు తాళ్ళుండి ఒక్కొక్క తాడుకి 2 ఎడ్జెస్ ఎముక లేదా లోహపు ముక్కలు ఉన్నప్పుడు 24 లోహపు ముక్కలు వెళ్ళి ఒకసారి కొడితే ఆ ఫోర్స్కి
ఒళ్ళు ఏమవుతుందో, రక్తం ఎలా వస్తుందో, స్రవిస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ మరి ప్రభువుని ఈ దినము వారు అంత భయంకరంగా బాధించారు. మనం ఇప్పుడు వీడియో క్లిప్ చూడబోతున్నాం. భయంకరంగా ఉండటముతో ఆ బాధితుడు తరచుగా మూర్ఛపోతాడు. చాలామంది మరి ఏది మనం సామెత చెప్తా ఉంటారు, తడిగొడ్డేసేటప్పటికాడు ప్రాణం వదిలేస్తాడని. ఆ విధంగా వాడు ఏమి చేయక్కర్లేదు, చనిపోతానికి, చంపేయటానికి తడిగుడ్డేసి గొంతు కోస్తారంటారు చూసారా? ఆ విధంగా తడిగుడ్డేసేటప్పటికి ఈడు ప్రాణం వదిలేస్తుంటారు. ఆ భయంకరంగా ఉండటంతో బాధితుడు తరచుగా మూర్ఛపోవును, మరియు కొందరు దాని క్రింద చనిపోయిరి. ఈ బాధలు తట్టుకోలేక అక్కడే చాలామంది చనిపోతుంటారు. బాధితుల నుండి ఒప్పుకోలు మరియు రహస్యములను పొందుటకు ఇది రూపొందించబడినది. అనగా ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళు బూట్ కాల్తో తంటారు, సౌండ్ పెడతారు, లేదా లైట్ పెడతారు, వేడి నీళ్ళలోకి ఇలాగ దగ్గరకంట పెడతారు, ఆవిరి దగ్గరికి. ఇవన్నీ మరి క్రిమినల్స్కి పెట్టే ఇబ్బందులు. ఎందుకంటే వారి నుంచి ఆ యొక్క సత్యాన్ని రాబడటం కోసం వారు చేస్తుంటారు. అయితే అమాయకమైన పాపము లేని వ్యక్తి నుంచి వారు ఏమి పొందగలరు? ఎటువంటి రహస్యాన్ని వారు పొందగలరు? అందుకని చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 24వ వచనంలో పౌలు గారికి వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవాలని చెప్పి కోటలోనికి తీసుకుని పండని ఆజ్ఞాపించెను. పౌలు గారిని కూడా మరి ఈ విధంగా కొరడా దెబ్బలతో కొట్టారు. ఇక్కడ మనం యేసు ప్రభుని ఈ దినం కొరడా దెబ్బలు ఏ విధంగా కొట్టి అపహసించారో ఒకసారి ఈ వీడియో క్లిప్ చూద్దాము. ఇది పిలాతు ఆయనకి ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చాడు, మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు హేరోదు దగ్గరికి పంపించాడు, హేరోదేమో ఈయన దగ్గరికి పంపించాడు. అప్పుడు పిలాతు వ్రాతపూర్వకంగా ఆయనకు తీర్పు ఇచ్చాడు. అందుచేత మనము ఇప్పటికీ పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడిననియు, అదృశ్యలోకంలోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి లేచి అని విశ్వాస ప్రమాణం చెప్తున్నాము. కాబట్టి ఇది చూడండి, ఇక్కడ ఏం జరిగిందో. వారి కేకలే గెలిచినయి, ప్రజాస్వామ్యమే నెగ్గింది. అనగా ప్రజలు ఏది కోరితే అది మంచవని చెడ్డవని వారు కోరిందే వారు గెలుచుకున్నారు. మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించవలసిన బాధ్యత మనకి ఈ రోజు రాజప్రభుత్వం. కాని వారు తపోస్నానం చేయు యోహాను తలతీయించాక మరే తీర్పు చేయుటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్నే తీర్పు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడైన ఈ యేసుని గురించి మేము విన్నాం. ఇతని గురించి ప్రధాన మతాచార్యులైన కైఫాచార్యులు చేసిన తీర్పును కూడా విన్నాం. కానీ మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితులపై గల నేరాలేమిటో స్వయంగా పరిశీలించాలి. కనుక నేరాలేమిటో వివరించవలసిందిగా కైఫాచార్యుల వారిని కోరుతున్నాం. పొంతి పిలాతులకు ఈ ప్రధానాచార్యుని శుభాభివందనము. అతడొక మతద్రోహి. సమస్త భూమండలాన్ని, భూగగన జలచరాల్ని సృష్టించి, సూర్యచంద్రాది నక్షత్రాదుల్ని వెలిగించి, మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయకారకుడు అయిన సర్వేశ్వరునకు తాను కుమారుడనని చెప్పుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్నే ధిక్కరించి సాతాను శక్తితో కొన్ని మాయలు మంత్రాలు చేసి గొర్రెల్లాంటి ప్రజల్ని మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహీతుడు. సాక్ష్యం చెప్పించగలరా?
ఒకటి కాదు, వేయి చెప్పించగలడు. జహు ఆ ద్రోహి చేసిన దైవ ద్రోహాలలో మచ్చుకొకటి వినిపించు. యూదుల ఏలిక ప్రణామాలు. ఈ ద్రోహి మోషే రాసిన ధర్మాలు పాతబడ్డాయని, వాటిని కొట్టేసి నూతన నిబంధన తానిస్తున్నానని ప్రజల్లో మతకల్లోనం సృష్టించాడు. అయితే తండ్రి వేసిన తోట కాపుడిగిపోయింది గనుక ఆ తోటను నరికి కొత్త తోటను వేసిన సిసలైన ఆ తండ్రి కుమారుడే అనుకోవచ్చును కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ మహోన్నతుని దైవ మందిరాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో నిలబెడతానన్న ఆ దైవద్రోహిని సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని ప్రతినిధులమైన మేము గాని, ఆయననే ఆశ్రయదుర్గంగా నమ్ముకున్న ఈ ప్రజలు గాని అంత తేలిగ్గా అనుకోరు. ఆ అగ్నిగోళం లాంటి దేవుని ఉగ్గంతకు బలి కాలేదు. అతని పేరు ఆ మాటకు అర్థం అన్న. అతని దృష్టిలో మరొకటై ఉండవచ్చును కదా. అలా అనుకోవడంలో తమ ఉద్దేశ్యం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి. ఇతని పేరు కైప. మామ అల్లుడు వీరిద్దరు. రాజప్రతినిధి, ఇది మా మత సమస్య. మమ్మల్ని అర్థం చేసుకోగలని మా అభిలాష. అనాసాచార్య, మేము రోమియులమైన యూదాపాలకులం కనుక మా పరిపాలనలో ఉన్న ప్రజల మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు. కానీ ఈ నిందితుడు చేసింది మతద్రోహము దైవద్రోహమే అయితే మీ మతం నుంచి వెలివేయడం తప్ప మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహే కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. సాక్ష్యం ఏలిక అతడు ఊరూరా తిరిగి శ్రీధర్ మన రాజు కాడని, తానే రారాజునని, ఆ రాజుకు పన్నులు ఎగవేయమని పదే పదే చెప్పడం మా చెవులారా విన్నాం. తాళ్లు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాడు. కాని యూదులకు రాజైన యేసును నేనేనని, నా రాజ్యాన్ని స్థాపిస్తానని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు. బోధకుడా, వీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా? నీవు యూదులకు రాజువా? నీ రాజ్యస్థాపన చేయనున్నావా? నా రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు. ఏమిటా రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. ఎవరు స్థాపిస్తారు? నా ప్రేమను ఎరిగిన వారు. అంటే యూదుల రక్షకుడైన మెస్సయ్యవు అనగా క్రీస్తువు నీవేనా? నేను చెప్పినా మీరు నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి పక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు. అనగా నీవు దేవుని కుమారుడవా? నీవన్నట్టే. అర్థమైందా రాజప్రతినిధి? మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతోనే విన్నారుగా. అతడు దైవద్రోహి, రాజద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి? ఏమీ అక్కర్లేదు. అతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి. అతనికి మరణశిక్ష విధించాల్సిందే. బోధకుడా, వింటున్నావు కదా వాళ్ళ అల్లరి. చెప్పు, వాడు నీపై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, అక్కసుతో కూడిన అల్లరి అని, నిజమెరుగని నిందలని చెప్పు. బోధకుడా, నీ మౌనం మమ్మల్ని నిస్సహాయం చేస్తుంది. నీవు మాట్లాడినదే మేము చేయగలిగిన సహాయం ఏమీ ఉండదు. మాట్లాడు. మేము నిన్ను పరీక్షిస్తున్నావా, లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? ఎంత తరచినా విచారించినా ఈ దీనిని యందు మాకే దోషము కనిపించడం లేదు. మాకే కాదు, ఈ రోజు రాజన్యులు సహితం ఏ దోషము కనిపించకనే తిరిగి మా వద్దకు పంపించారని ఇప్పుడు అర్థమైంది. అయినా ఇతడు చెప్పిన మాటల్లో దోషం ఉన్నట్లు మీరందరూ కలవరపడుతున్నారు కనుక మీ తృప్తి కోసం ఇతనికి కొరడా శిక్ష విధిస్తున్నాను.
24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. చాలు. ఈ దారుణ హింసాకాండతోనైనా మీ మనసులు చల్లబడ్డాయనుకుంటా. లేదు లేదు, అతను సిలువ వేస్తేనే మా గుండె మంటలు చల్లబడతాయి. సిలువ వేయండి. సరే, మీ కోరిక ప్రకారమే మరణదండన విధించదలిచిన ఈ పస్కల్ పండుగకు ఒకరి మరణదండన రద్దు చేసే ఆచారము హక్కు మాకుందని మీకు తెలుసు కనుక ఆ ఆచార ప్రకారం ఈ యేసును క్షమించి విడిచిపెడుతున్నాం. వీల్లేదు. కావాలంటే ఆచార ప్రకారం బరబ్బాను విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి. యేసును సిలువ వేయండి. యేసును సిలువ వేయండి. యేసును సిలువ వేయండి. బరబ్బా బందిపోటు, నరహంతకుడు, రాజద్రోహి. అతన్ని వదిలి మీ యూదులకు రాజైన ఈ యేసును సిలువ వేయడమా? మాకతను రాజు కాడు, సీజరొక్కడే మా రాజు. యేసుకు సిలువ వేసి బరబ్బాను విడుదల చేయండి. బరబ్బాను విడుదల చేయండి. ఈ ప్రజావాక్కులు కాదని యేసుని విడుదల చేయదలుచుకుంటే రాజద్రోహిని మన్నించామని సీజర్ వరకు తీసుకుని వెళ్తాం. ప్రజావాక్కును మన్నించి యేసుని సిలువ వేయండి. ఈ పాపం మా మీద, మా బిడ్డల మీద ఉండకుండా ఆ పాప మీద, మా మీద, మా బిడ్డల మీద ఉండనివ్వండి. యేసును సిలువ వేయండి. సిలువ వేయండి. సిలువ వేయండి. సిలువ వేయండి. సిలువ వేయండి. రోమన్ చక్రవర్తి సీజర్ ప్రతినిధిగా యూదు రాష్ట్రమైన జుడయ్యాను పరిపాలించు పొంచియ పిల్యూచుస్సలు మేము నజరేత్ వాస్తవ్యుడైన ఈ యేసుపై యూదు మతమండలి విధించిన శిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేస్తున్నాం. ముగ్గురులో నన్ను మాత్రమే విడుదల చేశాను. ఎందుకు? ఇవాళ పస్కా పండుగ అయినందుకు, నీ బదులు యేసునే తప్పమని ప్రజలు కోరుకున్నందుకు. ఏమిటి? నా బదులు యేసుని చంపమని ప్రజలు కోరుకున్నారు. అవసరమైతే నీ కొరకు మరణిస్తానే తప్ప
నీ కోరిక మన్నించలేను బరబ్బా. వీల్లేదు, వీల్లేదు. నా కోసం యేసు మరణించడానికి వీల్లేదు. నన్ను చంపండి, యేసును వదిలేయండి. అది ఆ దేవుడి వల్ల కూడా కాని పని. మిఖాయిల్, క్రిస్మస్, నన్ను క్షమించండి. యేసును కాపాడుకుని నేను మీతో వస్తాను. ప్రభు, ప్రభు, ప్రభు! కాబట్టి ఇంతవరకు మనం మరి యేసుని 39 కొరడా దెబ్బలు కొట్టారు. యాక్చువల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. మరి పౌలు గారు రోమియుడు, బై సిటిజన్షిప్ అతను ఒక రోమియుడు. ఆయనకు మరి శిక్ష విధించుకోకుండా కొరడా దెబ్బలు కొట్టే అధికారము ఎవరికి లేదు. అది క్లెయిమ్ చేసినప్పుడు అతడు మీకు ఈ అధికారం ఉందా అన్నప్పుడు ఆయన్ని వదిలిపెట్టేశారు. అక్కడ కొరడా దెబ్బలు 40 దెబ్బల వరకు చట్టము ద్వారా అనుమతించబడినవి. యూదులు దీనిని 39 దెబ్బలకు తగ్గించిరి. ద్వితీయోపదేశకాండంలో ఉంది ఇది. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించి కూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో. దీని యొక్క యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే, ఈ లెక్క పెట్టేటప్పుడు కరెక్ట్గా 40 లెక్క పెట్టాలి. 1 2 3 అని. మనము మరి నా చిన్నప్పుడు నేను సమ్మర్లో మామిడికాయలు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ మామిడికాయలు కొంటే డజన్ కావాలంటే వాడు పరక అనివాడు, లేకపోతే డజన్ అంటే 13 ఇస్తాడు. పరక అంటేనేమో మరి 25 26 ఇస్తారు. ఎందుకంటే ఒకటి ఎక్స్ట్రాగా ఇస్తారు లెక్క తేడా వచ్చినా సరే. ఇక్కడ ఈ కొరడా దెబ్బలు అమలు చేసేటప్పుడు లెక్క 40 కంటే మించకూడదు. ఒకవేళ పొరపాటున వాడు 41 కానీ కొడితే కొట్టేవాడికి అదే శిక్ష రివర్స్ అవుతుంది. సౌదీ అరేబియాలో మరి ఈ మణికట్టు వరకు చెయ్యి నరకాలి అని చెప్పినప్పుడు ఆ నరికే డాక్టరు మణికట్టు వరకు కరెక్ట్గా తీయాలి. మణికట్టు కంటే కొంచెం లోపలికి కానీ వస్తే ఆ డాక్టర్ చేయి కట్ చేసేస్తారు. ఇవి శిక్ష అమలు విధానం. అందుచేత ఎందుకన్నా మంచిది అనేసి ఒక్కటి తగ్గించి 40కు బదులు 39 దెబ్బలకు దాన్ని తగ్గించారు. ఇందాక మీరు చూసినప్పుడు 39 వచ్చేటప్పటికి ఆగు అని ఇంకా ఆపిస్తారు. ఆ విధంగా మరి పౌలు గారు ఈ క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నారు ఆయన. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని అనేసి మరి ఈ కొరడా శిక్షకు సంబంధించి పౌలు గారు ఆయన జీవితంలో చేసిన విషయాలు కూడా ఇక్కడ మనం గమనించి ఉన్నాము. యేసుపై ఉపయోగించిన ఆ కొరడా దెబ్బకు 12 కొరడాలు ఉండి అతనికి 30 సార్లు కొట్టినా అది 468 దెబ్బలు అవుతుంది. ఎందుకంటే 39 40 అయితే 40 × 12 ఎంత? 480. మరి ఒకటి తక్కువ కాబట్టి 468 దెబ్బలు ఆయన్ని కొట్టినట్టు లెక్క. కొందరు ఒకే చోట కొట్టి ప్రతిసారి లోతుగా కోస్తే ప్రతి దెబ్బకు ఎదురైన తీవ్రమైన ద్వేషం కారణంగా ఆయన శరీరము ఏ ఇతర వ్యక్తి కంటే ఎక్కువగా ఎలా దెబ్బతిన్నదో ఇక్కడ మనం
చూచాము. ఆ బట్టలు తీసేసి మరి అక్కడ నగ్నంగా వీపు మీద కొరడా చెల్లంది అన్నట్టు చెళ్ళు అనేటట్టు ఆ కొరడాతో ఏ విధంగా కొట్టారో ఇక్కడ మనం చూచాము. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను చూచియే మనిషి రూపము కంటే అతని ముఖమును, నరుని రూపము కంటే అతని రూపమును చాలా విచారకరమని చాలా మంది ఎలాగు విస్మయం పొందిరో. ఆ కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఆయన చూస్తానికి మరి ఆ రూపం ఎలా ఉందో మీరు ఇందాక వీడియో క్లిప్లో చూశారు. కాబట్టి ఆయన ఒళ్ళంతా ఏమని చెప్పాలంటే ఆ శరీరం అంతా నలగగొట్టబడింది. ఎందుకు అలా నలగగొట్టబడింది అంటే, ఇదంతా మన పాపము వలన ఆయన శరీరము ఆ విధంగా నలగగొట్టబడి మరి ఆయన మనందరినీ బరబ్బాని విడుదల చేసి ఆయన సిలువలో మరి త్యాగం చేస్తున్నారు. నేను నిన్న చెప్పాను కార్ డ్రైవింగ్లో డ్రైవర్ అరెస్ట్ గురించి. ఇక్కడ మరి బరబ్బాని విడుదల చేయటానికి ఆయన్ని మరి శిక్ష వేసుకున్నారు. మనందరి పాపము నిమిత్తమై ఆ శిక్ష అంతా ఆయన వేసుకుని కొరడా దెబ్బలు తిని సిలువలో రక్తం కార్చటం వల్ల మనందరికీ మరి విమోచన కలిగింది. అందుచేత మనం ఈ యొక్క శ్రమల ధ్యానముల్లో క్రీస్తుతో మరి శ్రమానుభవంలో పాలు పంపులు పంచుకోవాలి. అంటే కొరడా దెబ్బలు తినమని నేను చెప్పట్లేదు. ఆ రోజున ఆయన కొరడా దెబ్బలు ఏ విధంగా తిన్నారో ఇప్పుడు మనం చూచాం. మనం క్రీస్తు కొరకు ఏదైనా చిన్న ఇబ్బందిని మనం ఎదుర్కోగలుగుతున్నామా? ఎవరన్నా మన మీద వచ్చేటడికి ప్లేట్ మార్చేస్తూ ఉంటాం. ఆ విధంగా కాకుండా క్రీస్తు కొరకు యోధులుగా మనం నిలబడేటట్టు ఈ 40 దినాలు మనము క్రీస్తుతో కూడా ఈ శ్రమానుభవాల్లో పాలి భాగస్థులమై సిలువ వైపు మన దృష్టి సారించి ఈ యొక్క సిలువ ప్రయాణాన్ని మనము చివరి వరకు చేసి మరి ఒక ప్రత్యేకమైన నూతన అనుభవంతో మనము నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిద్దాము. ఆ విధంగా మరి చేయుటకు దేవుడు తన కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.